Hi guys, this is Geeta Virendra. Welcome to our channel. సో లాస్ట్ టైం మనం హెయిర్ ఎక్స్టెన్షన్స్ వీడియోస్ అనేవి కొన్ని చేసామన్నమాట. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ చేసాము. ఒకటి జడ వేసుకునేది, ఒక పొనీటైల్లోనే లాంగ్ హెయిర్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూసాము. ఇప్పుడైతే హెయిర్ బన్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చాలా మందికి బాగా యూజ్ అవుతుంది కదా అని ఈ యొక్క హెయిర్ బన్స్ అయితే తెప్పించాను. ఈ యొక్క ప్రోడక్ట్ ఎంత కాస్ట్ ఏంటి అండ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం చూసేద్దాం. 2 టైప్స్ ఆఫ్ హెయిర్ బన్స్ అయితే తెప్పించామన్నమాట. ఇది వచ్చి నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. కాస్ట్ కూడా చాలా లో బడ్జెట్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. 1 టైప్ ఆఫ్ హెయిర్ బన్ ఇది ఎలా ఇచ్చారంటే ఒక హెయిర్ బ్యాండ్ టైప్ ఆఫ్ బన్ అయితే ఇచ్చారనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను అనమాట. అండ్ సెకండ్ ఇంకొక హెయిర్ బన్ అయితే తెప్పించాను. ఇదిగోండి, ఇది కొంచెం మోడర్న్ గా ఉంది హెయిర్ బన్ కూడా. ఇది క్లిప్ టైప్ ఆఫ్ హెయిర్ బన్ అనమాట. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి లుక్ వైజ్ పార్టీ వేర్ వెళ్ళినప్పుడు హెయిర్ బన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అనేది నేను ఇక్కడ చూపించేస్తాను. అండ్ చూస్తూ మీరు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్ లో నాకు కామెంట్ చేయాలి. మనం ఈ హెయిర్ బన్స్ ని ఎలా యూజ్ చేయాలనేది చూసేద్దాం. మనం 2 టైప్స్ ఆఫ్ హెయిర్ బన్స్ లో ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇది చూడొచ్చు. ఇలా రౌండ్ షేప్ లో ఇచ్చారు అండ్ హెయిర్ బ్యాండ్ టైప్ అయితే ఇచ్చారనమాట. హెయిర్ ని ఎలా సెట్ చేసుకోవాలన్నది చూసేద్దాం. చూడొచ్చు నా హెయిర్ అయితే ఎంత షార్ట్ గా ఉందో. ఎంత షార్ట్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ హెయిర్ బ్యాండ్ వచ్చేటప్పటికి. సో ఇప్పుడు నేను చిన్న పిల్లకైతే ఏదో ఉందో దాన్ని తీసి ఇలా మడత పెట్టుకుని లబ్బర్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ యొక్క హెయిర్ బ్యాండ్ ని హెయిర్ లేదు ఇలా ఓపెన్ చేసి మనం బ్యాండ్ ఎలా అయితే సెట్ చేసుకుంటాం అలాగే ఈ హెయిర్ బ్యాండ్ ని పెట్టుకోవడమే అనమాట. సో చూడొచ్చు. సో దీనికి ఎవరి హెల్ప్ అక్కర్లేదు, మనం ఒక్కళ్ళే ఉండి కూడా ఈ హెయిర్ బ్యాండ్ ని చక్కగా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత లుక్ వైజ్ అయితే చూడండి, 5 minutes లో రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ హెయిర్ బ్యాండ్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ దగ్గర నుంచి క్లోజ్ గా చూస్తే కనుక ఇక్కడ మనకి క్లాత్ అనేది వాళ్ళు అటాచ్ చేసింది కనిపించేస్తుంది అనమాట. సో మనం ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అయి ఉండొచ్చు, మల్లెపూలు ఇలాంటివి తెచ్చుకుని దాన్ని చక్కగా దీన్ని రౌండ్ గా చుట్టుకుని పిన్స్ పెట్టుకుని సరిగ్గా సెట్ చేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తీసేయాలి, ఎలా పడితే అలా లాగకూడదండి. లాగితే గనక ఇది చాలా పాడైపోతుంది, నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి మనకి యూజ్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఎలా అయితే పెట్టుకున్నామో ఈ హెయిర్ బ్యాండ్ ని అలాగే జాయిగా తీసుకోవాలన్నమాట. సో చూసారు కదా, కొంచెం కూడా నలగకుండా ఎలా పెట్టుకున్నామో అలాగే అంత నీట్ గా కనిపిస్తుంది అనమాట ఈ హెయిర్ బ్యాండ్. సో గాయస్ చూసారు కదా, 1 టైప్ ఆఫ్ హెయిర్ బన్ అయితే అలా పెట్టుకోవాలి. క్లిప్ టైప్ ఆఫ్ హెయిర్ బన్ దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. పిల్లకని అయితే సెట్ చేసేసుకుందాం. ఈ యొక్క హెయిర్ బన్ వచ్చేసి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. ఇది క్లిప్ టైప్ ఆఫ్ హెయిర్ బన్ అనమాట. సో చూడొచ్చు ఎలా ఇచ్చారు ఏంటి అనేది. సో ఇక్కడ గ్యాప్ కూడా ఇచ్చారనమాట, కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా. సో ఇప్పుడు నేను దీన్ని సెట్ చేసుకుంటున్నాను. హెయిర్ వెళ్ళేలాగా లోపలికి ప్రెస్ చేసి జస్ట్ క్లిప్ ని ఎలా పెడతాం అలాగా యాడ్ చేసుకోవడమే. నాకు లుక్ వైజ్ అయితే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి కూడా ఆ క్లిప్ కనిపించకుండా కొంచెం ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవాలి. నేను కూడా అలాగా రెడీ అయ్యి లాస్ట్ లో కొన్ని ఫొటోస్ అయితే పెడతాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.